అరే అన్నా, నేను లివరు. 364 రోజులు నీకోసమే కష్టపడుతున్నాను. ఇక నేను స్టమక్ డ్రాగన్. నేను లేకపోతే నువ్వు తిన్న పిజ్జా, బర్గర్, బిర్యానీలు ఎవరు అరిగించేది? నేను హార్ట్ క్వీన్. మీకోసమే రోజు 1,00,000 సార్లకు పైగా లవ్ డబ్ అని కొట్టుకుంటున్నాను. అరే బాబు, మీరు ఆగండ్రా. ముందైతే సుప్రీంను లాస్ట్ వరకు ఈ వీడియోని చూడనిద్దాం. చివర్లో 3 రంగుల జెండా బాడీ కింగ్డంలో ఎందుకు ఎగిరిందో తెలుస్తుంది. సుప్రీం, వీడియో అర్థం కావాలంటే స్కిప్ కొట్టకుండా ఆ వీడియోని చివరి వరకు చూడు, లేదంటే నీకు ఇవాళ అసిడిటీయే. రాత్రి 11:32 నీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నీ బాడీ లోపల ఒక వార్ స్టార్ట్ అవ్వబోతుంది. మౌత్ గేట్ ఓపెన్ అయింది. అందులో నుండి ఆల్కహాల్ రాక్షసుడు నడుచుకుంటూ కాదు, నల్ల నీళ్ల సునామీలాగా వస్తున్నాడు. వెనకే మీట్ రాక్షసుడు కొండంత నూనెతో ఆయిలీగా వస్తున్నాడు. లివర్ ఫోర్ట్లో యోధుడు నించున్నాడు. వాడికి ఒక వరం ఉంది. నువ్వు నరికినా, కాల్చినా, విషం పెట్టి చంపినా వాడు మళ్ళీ పుట్టుకొస్తాడు, రీజనరేట్ అవుతాడు. అందుకే వాడిని యోధుడిని చేశారు. లేకపోతే ఎప్పుడో ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయేవాడు. 2 రాక్షసుల విషం వాడి మీద పడింది. వాడు పడిపోయాడు, లేచాడు, మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచాడు. నైట్ మొత్తం పుషప్స్ లాగా వర్కౌట్ చేశాడు. ఇక 11:45కి కడుపు గుహలో స్టమక్ డ్రాగన్. అరే బిర్యానీ కొండ ఎంత పెద్దది రయ్యా అనుకుంటూ యాసిడ్ని జనరేట్ చేసి కాల్చబోయాడు. కానీ కొండ పెద్దది కావడంతో వాడి అగ్గి ఆరిపోయింది. దీంతో యాసిడ్ పైకి వెళ్ళి సుప్రీం గొంతులో మంట పుట్టింది. 12:30కి ఎర్ర మహల్లో ఫైర్ క్వీన్. ఏందిరా ఇది? విషం ఎక్కువైపోతుంది. క్లీన్ చేయండిరా, క్లీన్ చేయండి అని 110 స్పీడ్తో డీజే లాగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. పక్క నుంచి 2 అన్నదమ్ముళ్ళు, ద కిడ్నీ ట్విన్స్, మేమున్నాంలే, మేం చూస్తామని నల్ల నదిని చేతితో సైలెంట్గా క్లీన్ చేస్తున్నారు. ఇదొక రొటీన్ సినిమా అయితే యోధుడికి ఇంకో సినిమా గుర్తుంది. ఎప్పుడైతే సుప్రీంకి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాడు పాలు తాగేవాడు, అమ్మ చేతి పెరుగన్నమే తినేవాడు. అప్పుడు వాడిలోని బ్లడ్ రివర్ బిస్లరీ వాటర్ లాగా క్రిస్టల్ క్లియర్. లివర్ యోధుడికి డ్యూటీ కూడా లేకుండా ఆహా జిలేబీలా ఉంది లైఫ్ అని మేఘాలు చూసేవాడు. ఇక సుప్రీంకి 19 ఏళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, అరే మామ ఒక్క బీరేరా, మొగోడివి కదరా నువ్వు, ఒక్క పెగ్గు వేసేయి, అలా మొదలైంది. ఆ రోజు ఆల్కహాల్ రాక్షసుడు ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చాడు. లివర్ యోధుడు అనుకున్నాడు ఒక గెస్ట్లా వచ్చాడు కదా, టీ తాగిపోతాడేమో అని. కానీ వాడికి తెలీదు గెస్ట్ ఓనర్ అవుతాడని. ఒక్క బియర్ డైలీ బియర్ అయ్యింది. డైలీ బియర్ రోజు నైట్ షిఫ్ట్ అయిపోయింది. ఇలా 324 రోజులు ఏ కంప్లైంట్ లేకుండా కష్టపడుతున్నాడు. ఒక్క మాట కూడా అనకుండా కష్టపడుతున్నాడు, అచ్చం కుటుంబంలాగా. అవును, మన ఆర్గన్స్ అన్నీ కుటుంబం వంటివి. లివర్ ఒక అమ్మలా. నువ్వు రాత్రి తాగి వమిట్ చేస్తే చీ ఎంత తాగావ్రా అనదు. పర్లేదు పడుకో, నేను క్లీన్ చేస్తా అంటది. అచ్చం అలాగే నువ్వు తాగిన ఆల్కహాల్ని లోపల ప్యూరిఫై చేసేది కూడా లివరే. ఇక గుండె ఒక అమ్మలా. రోజుకి 1,00,000 సార్లకు పైగా సండే కూడా హాలిడే లేకుండా కొట్టుకుంటుంది. కిడ్నీ ట్విన్స్ ఒక బ్రదర్లా నీ తప్పులన్నీ ఎవరికీ తెలియకుండా సైలెంట్గా కడుగుతారు. ఇకపోతే స్టమక్ డ్రాగన్ ఒక నాన్నలాగా. నువ్వు 5 నిమిషాల టేస్ట్ కోసం తిన్న జంక్ ఫుడ్ కోసం రాత్రి మొత్తం తనని తాను కాల్చుకుంటాడు, బిర్యానీ అని ఏడుస్తూ. ఇలా 364 రోజులు నువ్వు నీ ఆర్గన్స్ అన్నిటినీ నైట్ షిఫ్ట్ చేపిస్తున్నావు. ఇక ఈరోజు ఆగస్ట్ 15 బయట జెండా ఎగురుతోంది. వైన్ షాప్స్ క్లోజ్, మీట్ షాప్స్ క్లోజ్. ఈరోజు డీమన్స్ని అమ్మకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్. ఇక సుప్రీం పొద్దున్నే హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద షాప్కి వెళ్ళాడు. షటర్ మీద బోర్డ్ క్లోజ్డ్ ఫర్ ఇండిపెండెన్స్ డే అని ఉంది. అరే యార్, ఈరోజు ఎలా అని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని చూశాడు. అక్కడ కూడా స్టాక్ లేకపోవడంతో ఇంట్లో ఉన్న పప్పు అన్నం తిన్నాడు. బోరింగ్ రా ఈరోజు అనుకున్నాడు. వాడికి తెలీదు లోపల వాళ్ళ బాడీ కింగ్డమ్ మొదటిసారిగా 364 రోజుల్లో ఫస్ట్ సండే దొరికింది అని. 8 PM మౌత్ గేట్ రోజులాగా సైలెంట్తో ఓపెన్ అయింది. కానీ ఈరోజు పిన్ డ్రాప్ సైలెన్స్.
గేట్ క్లోజ్డ్. కిడ్నీ ట్విన్స్ పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. అరే, వాటర్ ఏంటి ఇవాళ క్లియర్గా ఉంది, బిస్లెరీ లాగా. స్టమక్ డ్రాగన్, ఫస్ట్ టైం. ఏ ఫైర్ లేదు, అరే ఏ హార్ట్ బర్న్ కూడా లేదు, హాయిగా నిద్రపోతున్నా అని గుర్రు కొడుతున్నాడు. ఫైర్ క్వీన్, లబ్ డబ్ అని 68 బీట్తో స్లోగా డీజే ఆఫ్ చేసినట్టు ఉంది. లివర్ యోధుడు తన కవచాన్ని తీసేసి కోట గోడ మీద కూర్చొని చేతులు చూసుకున్నాడు. అరే, ఈరోజు బ్లడ్ లేదు, వావ్. నీటి నదిని చూసి అలిసిపోయిన ఒక నవ్వు నవ్వాడు. అంతా రాజ్యం ఒకటే చోట. వార్ మీటింగ్లా కాదు, భోజనానికి ఫ్యామిలీ కూర్చున్నట్టు కూర్చున్నారు. ఇంతలో బ్రెయిన్ కింగ్, ఈరోజు మనం అందరం ఫ్రీరా, పార్టీ చేసుకుందాం, కానీ ఆల్కహాల్ లేకుండా అన్నాడు. కోట మీద 3 రంగుల జెండా ఎగరేశాడు. అది బయట జెండా కాదు, నీ లోపల జెండా. సాఫ్రాన్, నీ బ్లడ్ నువ్వు పుట్టిన నుంచి నాన్ స్టాప్గా పరిగెడుతోంది. రెడ్ బుల్ కూడా దీని ముందు పనికిరాదు. ఇక వైట్, నీ ఎముకలు కోట గోడల్లా ఇంతవరకు నిన్ను పడకుండా నిలబెట్టాయి. గ్రీన్, నీ ప్రాణం. లివర్ మళ్ళీ పుట్టడం, గుండె కొట్టుకోవడం, ఊపిరి రావడం. ఇలా 300 రోజులుగా సాఫ్రాన్, గ్రీన్ కొట్టుకుంటున్నాయి. ఈరోజు ఒక్కరోజు డీమన్స్ రాలేదు, అందుకే సాఫ్రాన్, వైట్, గ్రీన్ కలిసి కూల్గా కూర్చున్నాయి. అందుకే ఈరోజు ఇండియా ఇండిపెండెన్సే కాదు, నీ బాడీ కింగ్డమ్ ఇండిపెండెన్స్ కూడా. ఇక పార్టీ అయిపోయాక రాత్రికి లివర్ యోధుడు గేట్ని చూసి ఇలా అన్నాడు. సుప్రీం, ఈ గేట్ గవర్నమెంట్ వల్ల క్లోజ్ అయ్యింది. మరి రేపు ఆగస్టు 16 మళ్ళీ షట్టర్స్ ఓపెన్ అవుతాయి. రాక్షసులు బయట ఫుల్ కోపంతో ఉంటారు. అరే, నన్ను ఒక్కరోజు ఆపావురా అని డబల్ పవర్తో వస్తారు. మళ్ళీ నువ్వు నీ చేతులతో గేట్ ఓపెన్ చేస్తావా? 10 నిమిషాల టేస్ట్ కోసం 10 గంటల యుద్ధాన్ని మళ్ళీ ఇస్తావా? ఈ ఆన్సర్ రాజ్యంలో లేదు, ఆన్సర్ నీ దగ్గరే ఉంది. నిజమైన స్వాతంత్రం గవర్నమెంట్ షాప్ క్లోజ్ చేస్తే రాదు, నువ్వు లోపల నుంచి గేట్ క్లోజ్ చేస్తే వస్తుంది. నా బాడీ పార్ట్స్ చేసిన యుద్ధం ఇక చాలు, ఇక నేను చూసుకుంటా అని నువ్వు అనుకున్న రోజు నిజమైన ఫ్రీడమ్ బాడీ కింగ్డమ్కి వస్తుంది. ఇంతలో బ్రెయిన్ కింగ్, రేపు యుద్ధం ఉంటుందో ఉండదో, కానీ ఈరోజు లైట్గా ఉండటం ఫీల్ అవ్వు. కడుపులో, గుండెల్లో క్లీన్ ఊపిరి. ఇది నీ రాజ్యం పండగ చేసుకుంటుంది. ఈరోజు నీ బాడీ ఫ్రీ. బయట జెండాతో కాదు, లోపల అవయవాలతో కూడా జెండా ఎగురాయి. జై హింద్, జై భారత్, జై బాడీ కింగ్డమ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.